హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లల లంచ్ బాక్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతాను. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. దీన్ని టమాటా బాత్ అనొచ్చు, లేదా టమాటా రైస్ కూడా అనొచ్చు. అందరు చేసే విధంగా కాకుండా కొంచెం సింపుల్ అండ్ టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా నేను ఇక్కడ చేసి చూపించబోతున్నాను. టమాటా బాత్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2, ఆ తర్వాత ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క, 4 కాజులు అనమాట, 2 రెడ్ మిర్చి అయితే వీటన్నిటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్తో రైస్తో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో అయితే చేసుకోవచ్చు. శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడిగి ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ రైస్లోనికి అయితే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, అదేవిధంగా 4 గ్లాసుల దాకా వాటర్ని నింపుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. మీకు టైం లేకపోతే కనుక వెంటనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వెంటనే చేసుకుంటే కనుక ఒక అర గ్లాసు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను స్పైసెస్ అంటే బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ ఇందులోకి యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగ, మిరియాలు, జాపత్రి, జాజికాయ, కాజు అండ్ దీనిలోనికి 2 మంచి స్మెల్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి వీటన్నిటిని దోరగా వేయించేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలాగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది నిదానంగా ఈ ప్రాసెస్ అంతా జరగాలండి, హైలో పెట్టుకుని అయితే చేయొద్దు. ఇలా మంచిగా నిదానంగా ఫ్రై చేసి ఈలోపు అయితే ఒక చిన్న క్యారెట్ని అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి, అంటే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక చిన్న పీస్ అన్నమాట, దీనిలోకి నేను క్యాప్సికమ్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ క్యాప్సికమ్ ప్లేస్లో బీన్స్ అంటే చిన్న బఠానీస్ ఉంటాయి కదా, ఆ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు, ఉంటే కనుక తప్పనిసరిగా వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కలాగా కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకుని టమాటా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం టమాటా అంతా నేను 3 టమాటాలు వాడానండి దీనిలోనికి అయితే. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా స్పైసెస్ ఎక్కువగా తినాలి, ఎక్కువగా తింటారు అనుకుంటే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ అయినా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగా 2 రెడ్ మిర్చిని అయితే దీనిలో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే దీనిలోకి యాడ్ చేసుకున్నాను. మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నది ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇది కూడా మిక్స్ చేసి మంచిగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని అయితే యాడ్ చేసుకోండి. చాలా మంచిగా బాగుంటుందన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకోవటం వల్ల. చూసారు కదా, ఆయిల్ పైకి తేలి ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోనికి నేను వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్నాను కదండి రైస్లో, ఆ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేయండి. సరిపోకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేస్తున్నాను. మరీ అంత ఎక్కువేం కాదు, ఒక రెమ్మ దాకా కరివేపాకుని యాడ్ చేసి ఇందులోనికి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ అంతా చక్కగా దీనిలోకి యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఏదన్నా స్పైసెస్ అంటే కారం కానీ ఏదన్నా కావాలి అనిపించినప్పుడు ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా మంచిగా సరిపోయాయి అన్నమాట. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించేసేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి, చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అడుగు కానీ ఎక్కడ అంటుకోకుండా, మెతుకుకి అస్సలు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చిందనమాట. చాలామందికి
ఇలా వండేటప్పుడు అన్నం అతుక్కుపోతున్నట్లు అలా వస్తుంది కదా, అలా అతుక్కుపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా కూడా చెప్తానండి. రైస్ వండుకునేటప్పుడు ఒక అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసినట్లయితే పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. చాలా మంచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేసేయటమేనండి. వేరే కాంబినేషన్ కర్రీ కూడా ఏం అవసరంలా ఇలానే తినేసేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. నేనైతే ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేశానండి. లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ రైతా కూడా వేసేసుకుని చక్కగా మంచి కాంబినేషన్తో అయితే తినేస్తున్నాను. చాలా బాగుంది. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.